ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మేక కాళ్ళ షేర్వా చూడండి. ఇలా వేడి వేడి షేర్వా చేసుకొని గ్లాస్లో పోసి తాగితే సర్ది కానీ దగ్గు కానీ నడుముల నొప్పి అన్నీ తగ్గిపోతాయి. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ఇది మాత్రం మేక కాళ్ళు తినే వాళ్ళకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీని తయారీ విధానం చూసేద్దాం. ఈరోజు మా ఇంట్లో తలకాయ కాళ్ళ షోర్వా, కాకపోతే ఇంట్లో తలకాయ అయితే లేదు, ఓన్లీ కాళ్ళు, మేక కాళ్ళు. ఈ మేక కాళ్ళతోటి ఇంట్లో వాళ్ళకి షేర్వా పెట్టి, ఈ షేర్వా తాగితే కాళ్ళలో బలం ఉంటుంది. మరి దీన్ని ఎలా చేస్తారో ఈరోజు మా ఇంట్లో దీన్ని అయితే ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ అయితే ఇలా నీట్గా, ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో దాని పదార్థాలు అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇవి నీట్గా అయితే కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దానికోసం ఇక తలకాయ కూర కోసం అయితే ఉల్లిపాయలు అయితే ఇలా కోసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, ఇక ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ ఇంట్లో నూరింది. దీన్ని అయితే ఎలా తయారు చేసుకుందామంటే ఇక కుక్కర్ అయితే ఉడికిద్దాం. దీన్ని కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టి ఇక నూనె అయితే పోసుకున్నాం. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసేద్దాం. ఇలా ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయ వేగుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులో. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ దోరగా వేయించుకుందాం. ఇప్పుడు ఇలా దోరగా వేగిన తర్వాత కాళ్ళు, మేక కాళ్ళు అయితే వేసుకుందాము. ఇలా ఇది ఆల్రెడీ కాల్చింది కాబట్టి కొద్దిగా సేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం వేసుకొని ఉల్లిగడ్డ, అల్లం పేస్టు గిరిగి పట్టేలా కొద్దిగా సేపు వేయించుకుందాము. ఇలా మేక కాళ్ళు వేసుకున్న తర్వాత ఇందులో దీంతో పాటు కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. వేసేసుకొని వీటిని అయితే బాగా వేయించుకుందాం కొద్దిసేపు వేగిన తర్వాత ఉప్పు, పసుపు అయితే వేసుకొని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఇందులో మసాలాలు అయితే వేసుకుందాము. అవి ఏంటో వేసుకునేటప్పుడు చూపిస్తా. లోపు అయితే ఇవి కూరకైనా కాళ్ళ కూరకైనా మెయిన్ ఇవైతే వేగేటప్పుడు వేయాలి. జాజికాయ ఇవి వేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా కుదురుతుంది. ఇప్పుడు ఇవైతే దంచి వీటితో పాటు మసాలాలన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు వేసి వేయించుకుందాం కొద్దిగా సేపు. ఇది ఆల్రెడీ కాల్చిందే కాబట్టి అంత వేగనవసరం లేదు. ఇప్పుడు ఇది కొద్దిగా సేపు వేయించుకొని ఇందులో మసాలాలు అయితే జాజికాయ పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, ఇప్పుడు ఇవన్నీ ఇలా కొట్టుకున్నది ఇందులో అయితే వేసేసుకుంటున్నాం కర్రీలో. మనం వేసుకున్న మసాలా కొద్దిగా సేపు ముక్కలకు పట్టేంత వరకు అయితే వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత కారం పొడి, టేస్ట్కి తగ్గట్టు కారం పొడి అయితే వేసేసుకుందాం. ఉప్పు, పసుపు అయితే ఆల్రెడీ వేసేసినాం కదా. ఇప్పుడైతే కొద్దిసేపు అయితే ఈ మసాలా వేసినాం కదా, మసాలా ముక్కలకు బాగా పట్టేటట్టు కొద్దిసేపు వేయించుకొని తర్వాత కారం పొడి వేసుకొని ఉడికేందుకు నీళ్ళు పోసుకొని బాగా 7-8 సీట్లు పెట్టి ఉడికించుకుంటే కాళ్ళు అనేవి ఉడికిపోతాయి. మసాలా మొత్తం వేగేసింది. ఇప్పుడు దీంట్లో కారం పొడి వేసుకుందాం. కొంచెం ఎక్కువే పడుతుంది కారం పొడి, ఎందుకంటే తలకాయ కాళ్ళు షోర్వా. మేక కాళ్ళ షోర్వా. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేటట్టు నీళ్ళైతే పోసుకుందాము. చూడండి, ముక్కలు మునిగేటట్టు నీళ్ళైతే పోసుకున్నాము. ఇది ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి
8, 9, 10 విజిల్స్ అయితే పెట్టుకుందాము. అలా పెట్టుకుంటే ఈ కాళ్ళు అనేటివి బాగా ఉడికిపోయి షేర్వ అయితే వచ్చేస్తుంది. మరి దీన్ని మూత పెట్టుకొని 10 విజిల్స్ అయితే పెట్టుకుందాం. సుమారుగా 10 సీట్లు అయితే వచ్చేసింది. ఇక గాలి మొత్తం ఇలా పోయిన తర్వాత మూత తీసి అయితే చూద్దాం. దీన్ని మొత్తం అయితే ఇలా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ చారు తాగితే కాళ్ళకు నడుములకైతే బలం చాలా ఉంటుంది. కాళ్ళ షేర్వా చూడండి ఈ విధంగా అయితే ఉంది. తలకాయ కూర, తలకాయ కాదు కాళ్ళ షోర్వా చూస్తుంటే టేస్ట్ చాలా నచ్చేలా ఉంది. తాగే వాళ్ళకు దీని రుచి మాత్రం తెలుస్తుంది. ఓకే, మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మొత్తం మీద అయితే మేకకాళ్ళ షేర్వా అయితే ఇలా రెడీ అయిపోయింది. చూడండి దీన్ని మాత్రం గ్లాస్లో పోసుకొని తాగితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే రైస్లో తిన్నా కానీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దీని రుచి. చూడండి మరి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. లాస్ట్లో గంట సింబల్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి ప్లీజ్.